అండ్ ఫోర్త్ వన్ కీ పాయింట్స్ అబౌట్ సప్లిమెంట్స్. సో మనం సప్లిమెంట్స్ పరంగా ఎలాంటిది తీసుకోవాలి అని కనుక తీసుకుంటే ఈ ప్రోటీన్ అనేది మనకు మజిల్స్ బిల్డ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మల్టీవైటమిన్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ విటమిన్స్ అండ్ మినరల్స్ దట్ యువర్ బాడీ నీడ్స్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. మనం ఫుడ్లో తగినంత వైటమిన్ అండ్ మినరల్స్ కనుక లేకపోతే మన బాడీ యొక్క ఫంక్షన్స్ అనేది ప్రాపర్గా జరగదు. సో మల్టీవైటమిన్ అనేది తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సపోర్ట్ స్కిన్ అండ్ హెయిర్, ఐ హెల్త్ కావచ్చు, రెడ్యూస్ స్ట్రెస్, ఫ్యాటిగ్, న్యూట్రిషనల్ని ఆ గ్యాప్ని ఇది ఫుల్ఫిల్ అనేది చేస్తూ ఉంటుంది. అండ్ ఒమేగా 3 అనేది గుడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఇది మనకు ఎసెన్షియల్ ఫ్యాట్స్, ఇది మన బాడీలో ప్రొడ్యూస్ కాదు, దానంతటా అదే ప్రొడ్యూస్ కాదు. సో మనం సప్లిమెంట్స్ రూపం ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో మెంటల్ హెల్త్ని మెరుగుపరుస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్ని డెవలప్ చేస్తుంది, యాంగ్జైటీని తగ్గిస్తూ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ని, ట్రైగ్లిజరైడ్స్ని అండ్ ఇంక్రీజెస్ గుడ్ కొలెస్ట్రాల్. హెచ్డిఎల్ అనేది పెంచుతుంది, మన బాడీలో ఇన్ఫ్లమేషన్స్ని తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ అండ్ స్కిన్ ఇష్యూస్, వృద్ధాప్యం వచ్చాక మ్యాక్యులా డీజెనరేషన్ రాకుండా నివారించడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్లో తీసుకుంటే బిడ్డ బ్రెయిన్ ఫంక్షన్ని ఇంప్రూవ్ అవుతుంది. సో ఇందులో మనకు సాల్మెన్ ఒమేగా ఫిష్ అనేది ఉంటుంది. ఈ సాల్మెన్ ఒమేగా అనేది మనకు ఫ్లాక్స్ సీడ్స్లో, చాయా సీడ్స్లో దొరుకుతూ ఉంటుంది. ఈ ప్రోటీన్ అనేది మనకు మజిల్ కావచ్చు, స్కిన్, హార్మోన్ సెల్స్, టిష్యూస్, హెయిర్స్ ఇవన్నీ కూడా ప్రోటీన్స్తో తయారవబడతాయి. సో మనకు రిపేర్ డ్యామేజ్ గ్రోత్ సెల్స్ కావచ్చు, న్యూ సెల్స్ సపోర్ట్స్ చేస్తూ ఉంటుంది. సో మజిల్ ఇంక్రీజ్ కోసం ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉన్న ఎంజైమ్స్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది వెయిట్ లాస్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. యాంటీబాడీస్ని తయారు చేసేందుకు ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ ఇష్యూస్ నుంచి కాపాడుకోవాలి అంటే మనం సప్లిమెంట్స్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్.